వైఎస్ఆర్ గారు ఉన్నారు కదా మేడం, వైఎస్ఆర్ గురించి ఒకసారి చెప్పండి మేడం. అంటే నాకు ఎందుకు అడుగుతున్నట్టు మేడం, వైఎస్ఆర్ గారిలో ప్రజలందరితో కలిసేవారట. అవునండి. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఆయన అధికారం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గా ఉండగా ప్రతి వాళ్ళతో కలిసేవారటండి. ఆయన చూడగానే వనజ, సాయి కుమారు, దుర్గా ప్రసాద్ అని పిలిచేవారట. అవును, అది నిజమే అండి. అంటే వైఎస్ రెండు రకాలండి. ఆయన ముఖ్యమంత్రిగానా మనిషిగా వ్యక్తిగా ఎట్లా అనేది నిజంగానే ఆయన చాలా మందితోటి చాలా కలివిడిగా ఉండేవాళ్ళు, దర్పం లేకుండా అట్లా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అని విన్నాను. నేను వెళ్ళి కలవలేదు ఎప్పుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైతే ఎలక్షన్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ నేను కలవలేదండి. సో కాబట్టి కానీ చాలా ఆయనతో అంటే అప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు వీళ్ళిద్దరి ధోరణి కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఆయన కొంత కార్పొరేట్ స్టైల్లో ఉండేవాడు, ఈయన కొంత బాగా ఒక ప్రజల మనిషి కింద ఉండేవాడు. ఆ తర్వాత కాలంలో నేను ఫీల్డ్ రిపోర్ట్స్ చేయటం మొదలు పెట్టాను చెప్పాను కదా. పొలిటికల్ రిపోర్టింగ్ ఇంకా నాకు నచ్చలేదండి. 2004-05 నుంచి మీకు టీవీ 24 hours టీవీ వచ్చిన తర్వాత ఇంకా నాకు న్యూస్ వద్దనిపించింది. ఏం లేదండి, న్యూస్ ని పుష్ చేయటం తప్ప క్వాలిటీ లేదు, అందులో ఏమి లేదు. అప్పుడు నేను వద్దనుకుని నేను ఎనలిస్ట్ గాను ఇంటర్వ్యూర్ గాను మారిపోయాను. ప్లస్ ఫీల్డ్ రిపోర్ట్స్ చేయటం మొదలుపెట్టాను. మోస్ట్లీ బయట పత్రికలకు, ఇంగ్లీష్ పత్రికలకే రాయటం మొదలుపెట్టాను. సో బయటకు వెళ్ళినప్పుడు నాకు చాలా చోట్ల అర్థమైంది ఏంటంటే అండి, మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన తెలిసాడు, వైఎస్ తెలిసాడు అప్పట్లో. అప్పుడు ఏమి ఇట్లా యూట్యూబ్స్ అవన్నీ లేవు కదండి, టీవీ కూడా లేని చోట వైఎస్ పేరు తెలుసు. అంటే కొంతమందికి అయితే ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ ఈ ముగ్గురే తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చిపోయారో కూడా తెలియదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు ఎవరు తెలియదు. ముందు ఇందిరాగాంధీ తెలుసు వాళ్ళకి, తర్వాత ఎన్టీఆర్ తెలుసు, తర్వాత వైఎస్ తెలుసు. ఈ మధ్య అంటే ముగ్గురే, మధ్యలో ఎవరు వచ్చారు ఎవరు పోయారు అన్నది కూడా వాళ్ళకి తెలియని కూడా తెలియదు కొంతమందికి అండి. అంటే నేను చెప్పేది కొన్ని రిమోట్ ప్రాంతాల్లో అక్కడ దాకా కూడా వాళ్ళు రీచ్ అయ్యగలిగారు. ఇంద్రమ్మ అమ్మ అమ్మ అనేసి అమ్మ హస్తం అప్పుడు బాగా ఇష్టం అండి. అంటే వైఎస్ఆర్ ప్రజల మనిషి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన ఓడిపోయిన తర్వాత మాట్లాడాడు, మేడం మీ ఎందుకు ఓడిపోయి నాకు తెలియట్లేదు అన్నారండి. మీరు విన్నారా లేదు? మాలగొండలో నాకు వెళ్ళి చెప్పాలనిపించింది, సార్ ఇదండి మీ నాన్నగారు అందరితో కలిసి ప్రజలకు దూరంగా ఉన్నారు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేశారు మేడం? అంటే విన్నాను. కొంత కోటరీ కట్టుకుని అంటే వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకునే ఒక స్థితిలో ఉండటం. అంటే సరే, నేను విన్నది ఏంటంటే, నేను మాట్లాడినప్పుడు ఎందుకు అంటే నేను ఏవైతే ప్రామిసెస్ చేశానో అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా కలవాల్సిన అవసరం ఏముంది అని ఆయన అనుకున్నాడు అని నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ ఏదైనా ఇంకా రాజకీయాలు అన్న తర్వాత ఓడిపోతారు గెలుస్తారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరిదైనా 5 ఏళ్ళండి, మాక్సిమం 10 ఏళ్ళు అంతే. ఇంకా ఆ తర్వాత ఉండరు. ఏదో ఒక్కళ్ళిద్దరు వస్తే వస్తుండొచ్చు, కానీ ఎవరో 2-3 ఉన్నారు అట్లా లేరని చెప్పట్లేదు కానీ, బట్